చూపించాలి కదా, రైట్. రికార్డింగ్ ఆన్ అయింది. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఒక్క నిమిషం సార్. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేసి చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను. క్లాస్ అయిన తర్వాత మీరు లాస్ట్ పైకి ఎందుకు వెళ్తున్నా, లాస్ట్లో ఉంటుంది డేటా అంతా, అది కాదు. నేను పోస్ట్ చేసింది లాస్ట్లో ఉంటుంది, డౌన్కి వెళ్ళండి. అదేం అవసరం లేదు, మీరు డౌన్కి వెళ్ళిపోండి. జస్ట్ నా పోస్ట్ చేసింది డౌన్లో ఉంటుంది, కాపీ చేయండి. చూడండి, అది కాపీ చేయండి. సో క్లాస్ అయిన తర్వాత రిమైండ్ చేయండి, మీకు మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఎవరికి కూడా, మెటీరియల్ ఇచ్చేస్తాను. ఓకే, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. సో టేబుల్ అనాలిసిస్ మనం డిస్కస్ చేసాం కదా, జస్ట్ 1 or 2 పాయింట్ డిస్కస్ చేద్దాము. సో టేబుల్ అనాలిసిస్ అంటే మీనింగ్ ఏంటి? టేబుల్ అనాలిసిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ అనమాట. యాక్చువల్గా రిపోర్ట్స్ ఎలా సబ్మిట్ చేస్తాము? రిపోర్ట్స్ అనేవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అవన్నీ కూడా రిపోర్టింగ్ పర్పస్ అనమాట. రిపోర్టింగ్ పర్పస్ మనం ఏం చేస్తాము? టేబుల్ అనాలిసిస్ ని బేస్ గా చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డే టు డే ట్రాన్సాక్షన్స్ బీసెట్ టేబుల్ ఎక్స్పోర్ట్ చేసాం, అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ చేసి సబ్మిట్ చేస్తాం క్లయింట్ కి, లేదంటే గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. సో టేబుల్ అనాలిసిస్ అనేది వన్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ అని చెప్పచ్చు. తర్వాత చూడండి, R3 అంటారు. R3 అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపిలో లేయర్స్ ఇవి: ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. 3 types ఆఫ్ లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ గురించి తర్వాత చెప్తాను. నేను సపరేట్ గా చెప్తాను. R3 అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయినట్టు కాదు, తర్వాత చెప్తాను. R3 అంటే మీనింగ్ ఏంటి? R3 3-tier ఆర్కిటెక్చర్ అంటారు. 3-tier ఆర్కిటెక్చర్, S/4HANA 3-tier ఆర్కిటెక్చర్. సో ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్, 3 layers ఉంటాయి. దీన్ని 3-tier ఆర్కిటెక్చర్ అంటారు. ఎనీవే ఈ డేటా అంతా కూడా అప్పుడు ప్రజెంటేషన్ లేయర్ అవ్వచ్చు, అప్లికేషన్ లేయర్ అవ్వచ్చు. సో ఎనీవే ఈ లేయర్స్ అనేవి ఉంటాయి. డేటాబేస్ లేయర్, సో కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. చూడండి, సో మనం ట్రాన్సాక్షన్స్ చేస్తాం, డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, 3 types ఆఫ్ డేటాస్ ఉన్నాయి. ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. డేటా అంతా కూడా. యాజ్ ఎస్ఏపి FICO కన్సల్టెంట్ గా మనం ఎటువంటి డేటాకి మనం రెస్పాన్సిబుల్? చాట్ బాక్స్ లో చూడండి. కాపీ చేయాలా సార్ ఈ డేటా? కాపీ చేయండి. కాపీ చేసి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో పేస్ట్ చేయండి అక్కడ. చూడండి, FI కన్సల్టెంట్ డిడ్ 3 types ఆఫ్ యాక్టివిటీస్. కలర్ యాక్ట్ చేయండి, మొత్తం సెలెక్షన్ లైన్ మొత్తం. సో SAP FICO కన్సల్టెంట్స్ ఏం చేస్తారు? 3 types ఆఫ్ యాక్టివిటీస్ అనేవి చేయాలి. యాజ్ SAP FICO కన్సల్టెంట్ గా కాన్ఫిగరేషనల్ డేటా క్రియేట్ చేస్తాము, మాస్టర్ డేటా అండ్ డాక్యుమెంట్ పోస్టింగ్ అనేది చేస్తాం. కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, డాక్యుమెంట్ పోస్టింగ్ 3 types ఆఫ్ యాక్టివిటీస్ అనేవి చేస్తాం. సో ఆల్ టైప్ ఆఫ్ డేటా సేవ్డ్ ఇన్ డేటాబేస్ లేయర్ యాజ్ ఏ టేబుల్స్. మన కాన్ఫిగరేషనల్ డేటాని ఎక్స్పోర్ట్ చేసాం. ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఎలా సేవ్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. తర్వాత ఎనీ టైప్ ఆఫ్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ యాజ్ ఏ టేబుల్స్. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా. చూడండి, తర్వాత కాన్ఫిగరేషనల్ డేటా సేవ్డ్ ఇన్ డేటాబేస్ లేయర్ యాజ్ ఏ టేబుల్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషనల్ డేటా, ఇదంతా కూడా డేటాబేస్ లేయర్ లో టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఏ స్క్రీన్ లో చేస్తాము? SPRO స్క్రీన్ లో చేస్తాం. ఈ డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. మాస్టర్ డేటా, సో మాస్టర్ డేటా కూడా అంతే. మాస్టర్ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? మాస్టర్ డేటా అంటే GL మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్. ఈ డేటా కూడా డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది.
ఓకే, నెక్స్ట్ వన్ ఇంకేమైనా చూడండి. డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, ట్రాన్సాక్షనల్ డేటా. డౌన్కి రండి, కొంచెం డౌన్కి రండి. చూడండి, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా. సో డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ డేటా హ్యాస్ బీన్ సేవ్డ్ ఇన్ డేటాబేస్ లేయర్ యాజ్ ఏ టేబుల్స్. అంటే ఏం లేదండి, ఎనీ టైప్ ఆఫ్ డేటా, ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఎస్ఏపిలో టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. ఈసీసీలో అయితే రోస్ గా, S/4HANAలో కాలమ్స్ గా రీడ్ అవుతుంది. ఈసీసీ అనేది ఓన్ డేటాబేస్, ఈసీసీ అనేది ఒరాకిల్ డేటాబేస్. ఒరాకిల్ వాళ్ళపైన డిపెండ్ అయ్యారు. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్. S/4HANA అంతా హనా డేటాబేస్. క్లియర్ కదా? అర్థమైంది ఎంతవరకు? మీకు డౌట్ ఏం లేదు కదా? సో ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ లేయర్. గుర్తుపెట్టుకోండి. ఈసీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S/4HANAలో ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీస్, ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఎనీ టైప్ ఆఫ్ మాస్టర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏసీ డొకా టేబుల్ లో స్టోర్ అవుతుంది. ఏసీ డొకా టేబుల్. ఈసీసీ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది డేటాబేస్ లేయర్ లో. S/4HANA అయితే హనా డేటాబేస్. హనా డేటాబేస్ ఇది కూడా టేబుల్స్ లోనే స్టోర్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S/4HANA ఏసీ డొకా టేబుల్ లో స్టోర్ అవుతుంది. ఒక ఏసీ డొకా టేబుల్ ఉంటే చాలు, ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కంపెనీ కోడ్ లెవెల్. క్లియర్ కదా? క్లియరా? సో ఇది ఇంకా జస్ట్ లాస్ట్ క్లాస్ లో కొన్ని పాయింట్స్ మిస్ చేసాము, అవి డిస్కస్ చేసాము. 1 minute. ఫైన్, నెక్స్ట్. సార్ ఇది కట్ చేయవచ్చు సార్? ఏం కట్ చేస్తారు? ఇది ఇప్పుడు ఇది పాపప్ కనిపిస్తుంది ఇక్కడ. ఉంచండి, పర్వాలేదు, ఉండే ఏమవుతుంది, ఏం కాదులే, అలా ఉంచండి. 1 minute. సిలబస్ కాపీ ఉందా మీ దగ్గర? ఉంది సార్. మీకు టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ చెప్పాను కదా. తీయమంటారా? వెయిట్ ఉంటే ఓపెన్ చేయండి. వెయిట్ చేయండి, అవసరం లేదు. ఓకే, ఫైన్. టేబుల్స్ అనేది కంప్లీట్ చేస్తాము, తర్వాత చూడండి. నెక్స్ట్ చూడండి. ఆ సిలబస్ కాపీలో ఏమేమి చెప్పామో ఏమేమి చెప్పలేదు అనేది ఒకరు మెయింటైన్ చేయాలండి. అనుష గారు ఎందుకు జాయిన్ అవ్వలేదు? ఆయనేమో ఆయన దాంట్లో కొన్ని చేసాము, ఆయనేమో జాయిన్ అవ్వట్లేదు. మరి బిజీ ఉన్నారో ఏంటో తెలియదు. ఆయన అబ్రాడ్ లో ఉంటారు అనుకుంటాను. ఓకే, జాయిన్ అయ్యారు అనుష గారు? లేట్ గా అయ్యాను సార్, అందుకే మొబైల్లో అయ్యాను, వెంటనే అవ్వాలని బయటికి వెళ్ళి ఉంటుంది. ఓకే, రైట్. వీటిలో ఉండండి. నెక్స్ట్. సో నెక్స్ట్ చూడండి, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేస్తున్నాము. చూడండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. హౌ టు డిలీట్ బ్లాక్ జిఎల్ అకౌంట్స్. ఎగ్జాంపుల్, ఏదైనా ఎస్ఏపిలోకి మీరు మ్యాప్ చేసిన కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, అవి డిలీట్ చేయొచ్చా? నో, చేయకూడదు. ఎందువల్ల? అలా చేయటం వల్ల ఏమవుతుందంటే గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని ఏమంటారు? గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు. గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది అలా చేయటం వల్ల. ఓకే, సో ఇప్పుడు క్లాస్ డిస్కస్ చేస్తున్నాం మనం. ఈసీసీ ప్లస్ S/4HANA. ఈసీసీ అవ్వచ్చు, S/4HANA సర్వర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేశారు, ఇవన్నీ డిలీట్ చేయొచ్చా? నో, చేయకూడదు. చేయటం వల్ల ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. సో దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. చాట్ బాక్స్ లో నేను ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. 1 minute. ఇది మొత్తం చదవాలండి. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్, 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ నుండి. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి.
స్క్రీన్ షేర్ చేసే వాళ్ళు డైలీ అవైలబుల్ ఉండాలండి. డైలీ ఒకరితో చేస్తే ప్రాబ్లంగా ఉండొచ్చు మేబీ, కాబట్టి డైలీ అవైలబుల్ ఉండాలి. చూడండి, సో ఎస్ఏపి FICO సర్వర్, ఈసీసీ సర్వర్, S/4HANA సర్వర్ ఏదైనా అవ్వచ్చండి. ఈసీసీ సర్వర్, S/4HANA సర్వర్ ఏదైనా అవ్వచ్చు. సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఈసీసీ ఆర్ S/4HANA సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. డిఫరెన్స్ ఏమీ ఉండదు. చూడండి, సో ఎస్ఏపిలోకి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తుంటాం. ఇవన్నీ మీరు డిలీట్ చేయొచ్చా, చేయకూడదా? సో ఇటువంటి సిచ్యువేషన్ లో డిలీట్ చేయాలి. ఈ పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ అకౌంట్ తీసుకుంటున్నాను. రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డిలీట్ ఆర్ బ్లాక్. మనకి FS00లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ అనేవి మనకు క్రియేట్ చేస్తాం. సో ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి డిలీట్ చేయొచ్చా, చేయకూడదా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జిఎల్ఏ కాదు, జిఎల్ గురించి కూడా అడుగుతున్నారు, డిలీట్ చేయొచ్చా, చేయకూడదు అనేది. రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డిలీట్ ఆర్ బ్లాక్ అన్నాడు. డిలీట్ ఆర్ బ్లాక్. చూడండి, సో FS00లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ ని తీసుకున్నాం, క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం ఒక్కోసారి డిలీట్ చేయాల్సి ఉంటుంది. అంటే అన్ని కాదు, కొన్ని మాత్రమే. సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు, అన్ని డిలీట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిఎల్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేశారు అంటే ట్రాన్సాక్షనల్ డేటా అనేది జనరేట్ అయిపోయింది ఆ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని. అటువంటప్పుడు ఆ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేము. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, అకౌంటింగ్ ఎంట్రీస్ కూడా పోస్ట్ చేశారు, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు డిలీట్ చేయడానికి. అలా కాకుండా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు కానీ మీరు ఆ జిఎల్ అకౌంట్ యూజ్ చేయాల, అటువంటప్పుడు ఆ జిఎల్ అకౌంట్ అనేది మనం డిలీట్ చేయొచ్చు, సిస్టమ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ప్రాపర్ అప్రూవల్స్ అనేవి తీసుకోవాలి. నేను చెప్పే పాయింట్ అర్థమైందా? జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశాము, దానిపైన ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేశాను కాబట్టి ఆ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయడానికి సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశాను బట్ ట్రాన్సాక్షన్స్ ఏమీ చేయలేదు, అటువంటప్పుడు ఆ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయొచ్చు, సిస్టమ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. అర్థమైందా లేదా? ఈ పాయింట్ అర్థమైందా లేదా? ఫస్ట్ చెప్పండి. చూడండి, రైట్, చూడండి, వెయిట్ చూడండి. సో రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డిలీట్ ఆర్ బ్లాక్. ఎందువల్ల డిలీట్ చేస్తాము లేదంటే ఎందువల్ల బ్లాక్ చేస్తాము? జిఎల్ రాంగ్ క్రియేషన్, మీరు తప్పుగా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, అటువంటప్పుడు జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేస్తాము లేదంటే బ్లాక్ చేస్తాము. రాంగ్ పోస్టింగ్స్, కొన్ని జిఎల్ అకౌంట్స్ వల్ల రాంగ్ గా పోస్టింగ్స్ అవుతున్నాయి, అటువంటప్పుడు జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేస్తాము, బ్లాక్ చేస్తాము, ఏదైనా అవ్వచ్చు రాంగ్ పోస్టింగ్స్ అవడం వల్ల. నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, కొన్ని జిఎల్ అకౌంట్స్ మీరు యూజ్ చేయట్లేదు, మేనేజ్మెంట్ డెసిషన్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ వాళ్ళు కొన్ని జిఎల్ అకౌంట్స్ యూజ్ చేయట్లేదు, తీసేయమన్నారు, అటువంటప్పుడు మీరు ఆ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయొచ్చు లేదంటే బ్లాక్ చేయొచ్చు. బట్ ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు, బట్ బ్లాక్ అవుతుంది. ఒక జిఎల్ అకౌంట్ మీద ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ చేయలేము, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు, బట్ బ్లాక్ చేయొచ్చు. ఓకేనా? వీ కెన్ డిలీట్ అండ్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఓన్లీ. మీరు జిఎల్ అకౌంట్ డిలీట్ చేయాలన్నా లేదంటే బ్లాక్ చేయాలన్నా మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ తీసుకోకుండా ఏది చేయకూడదు. మీకు ఎవరో ఎండ్ యూజర్ మెయిల్ చేశారు, జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా డిలీట్ చేసేయండి, అవసరం లేదు, 10 జిఎల్ అకౌంట్స్ అంటారు, చేస్తారా? నో. ఎవరైతే మీకు ఎండ్ యూజర్ ఉన్నారో ఆయన సిసి ఇవ్వాలి మీ టీమ్ లీడర్ కి, ఆయన కూడా యాక్సెప్ట్ చేయాలి, మేనేజ్మెంట్ కూడా యాక్సెప్ట్ చేయాలి. అదర్వైజ్ మీరు డిలీట్ చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. మీ మేనేజర్ మీకు జాబ్ కూడా ప్రాబ్లం అవుతుంది, మిమ్మల్ని టర్మినేట్ చేయొచ్చు లేదంటే ఎలిమినేట్ కూడా చేయొచ్చు. కాబట్టి ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మీరు డిలీట్ చేయాలంటే యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది సుపీరియర్స్. యూ హ్యావ్ ప్రాపర్ అప్రూవల్స్, దెన్ యూ కెన్ డిలీట్ ఎనీథింగ్, ఏదైనా సరే డిలీట్ చేయొచ్చు. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదండి, బ్లాక్ చేస్తాం, బ్లాక్ చేయగలుగుతాం. ట్రాన్సాక్షనల్ డేటా లేదు, జస్ట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, అటువంటిప్పుడు ఏమవుతుంది? ఆ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? కొంచెం డౌన్కి రండి. చూడండి, వన్స్ ట్రాన్సాక్షన్ ఇస్ పోస్టెడ్ వీ కెనాట్ డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇంటర్వ్యూలో అడిగారు ఇంతకుముందు, చాలా మందిని అడుగుతుంటారు, చెప్తున్నా వినండి. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారు, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారు. సో ఆ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేం కానీ బ్లాక్ చేయొచ్చు, అంటే యూజ్ చేయకుండా చేయొచ్చు.
once transaction is posted, we cannot delete the GL account. So transaction అనేది పోస్ట్ చేస్తే ఆ GL అకౌంట్ మనం delete చేయలేం. We can delete and block any GL account with management approval only. మీరు delete చేయండి లేదంటే బ్లాక్ చేయండి. మేనేజ్మెంట్ అప్రూవల్ అనేది మ్యాండేటరీ. అర్థమైందా? మేనేజ్మెంట్ అకౌంట్ అనేది మేనేజ్మెంట్ అప్రూవల్ అనేది మ్యాండేటరీ. ఓకే, FS00కి వెళ్ళండి. FS00 ఫస్ట్. ఒక GL అకౌంట్ సెలెక్ట్ చేయండి. రెంట్ GL అకౌంట్ నేను డిలీట్ చేయగలనా? రెంట్ మీద ఎంట్రీస్ పోస్ట్ చేశాం కదా, చేసాం కాబట్టి డిలీట్ చేయలేము. కానీ GL అకౌంట్ యూజ్ చేయొద్దన్నారు. ఏం చేయగలము? బ్లాక్ చేస్తాం. బ్లాక్ చేయొచ్చు. ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్, ఇన్ ది ప్లేస్ ఆఫ్ delete, we can block the GL account. చూద్దాం, ట్రై చేద్దాం. హౌ టు బ్లాక్ ది GL అకౌంట్, హౌ టు అన్బ్లాక్ ది GL అకౌంట్. ఈ రెంట్ అకౌంట్ యూజ్ చేయొద్దన్నారు మేనేజ్మెంట్ వాళ్ళు. సో దీన్ని ఏం చేయాలి? నేను బ్లాక్ చేస్తాను. ఎలా చేయాలి చూడండి. పైన ఒకటి లాక్ సింబల్ ఉంటుంది. లాక్ సింబల్ క్లిక్ చేయండి. లాక్ సింబల్ క్లిక్ చేయండి. బ్లాక్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్, రైట్ సైడ్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. సేవ్ చేయండి. క్లిక్ చేయాలా సార్? సెలెక్ట్ చేయండి, అది సేవ్. సో ఈ GL అకౌంట్ నేను ఏం చేశాను? బ్లాక్ చేశాను. మేనేజ్మెంట్ అప్రూవల్ ఉంది కాబట్టి బ్లాక్ చేశాను, లేకుండా చేయకూడదు. సో దీనిపైన GL ఎంట్రీస్ పోస్ట్ అవుతుందా లేదా చూద్దాం. FB50కి వెళ్ళండి. ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. చూసారా, ఎర్రర్ వస్తుంది. అకౌంట్ నంబర్ 400-300 MR99 ఈజ్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. సో ఈ కంపెనీ కోడ్ MR99 అనేది కంపెనీ కోడ్. ఈ అకౌంట్ నంబర్ 400-300 రెంట్ అకౌంట్, ఇది బ్లాక్ చేసాం. బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. సో అది డెలీట్ అవ్వదు, కానీ బ్లాక్ చేసాం అనమాట. సో ఇలా చేస్తాం. బ్లాక్ అన్బ్లాక్ చేద్దాం. FS00కి వెళ్ళండి. సెషన్ FS00. ఓపెన్ చేయండి. GL అకౌంట్ సెలెక్ట్ చేసి లాక్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో ఇంతకుముందు లాక్ చేసాం, ఇప్పుడు బ్లాక్ చేసాం, ఇప్పుడు అన్బ్లాక్ చేస్తున్నాం. తీసేయండి, రిమూవ్ చేయండి, అది సేవ్ చేయండి. FB50కి వెళ్ళండి. ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎండ్ యూజర్ స్క్రీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ECC S/4HANA చేంజెస్ ఏమీ లేవండి. 0 చేంజెస్. 99.99% 0 changes. S/4HANA ECC nothing is difference. End user point of view, consultant point of view ఒక 10 to 15% changes ఉన్నాయి అంతే. ఎంటర్ చేయండి. చూసారా, తీసుకోండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. సో ఒక GL అకౌంట్ ని ఎలా డిలీట్ చేయాలి, ఎలా బ్లాక్ చేయాలో మీకు అర్థమైంది. How to delete the GL account, how to block the GL account and how to unblock the GL account. మీకు అర్థమైంది. ఓకే, FS00 సెషన్కి వెళ్ళండి. సో రెంట్ అకౌంట్ ని నేను రెంట్ GL అకౌంట్ డిలీట్ చేయమన్నారు. చేయొచ్చా లేదా? డిలీట్ చేయాలి. అవుతుందా? చేయలేం సార్. చేయలేం. ఎందువల్ల? ఆల్రెడీ ఎంట్రీ పోస్టింగ్ చేశాం కాబట్టి చేయలేం. ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఇంటర్వ్యూలో అడుగుతారు. ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి we can't delete the any GL account. We can't delete the
ఎనీ జిఎల్ అకౌంట్ వెళ్ళండి. ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా ఎలా తెలుసుకుంటారు? రెంట్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా ఎలా చెప్తారు? టేబుల్ డిస్ప్లేలో ఉంటుంది కదా సార్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. వన్ మోర్ ఆప్షన్ కూడా ఉంది. FB03లో కూడా ఉంటుంది కదా సార్ మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. అలా కూడా కాదు, నాకు డైరెక్ట్ గా ఈ డాక్యుమెంట్ ఈ జిఎల్ అకౌంట్ నంబర్ ని బేస్ గా చేసుకుని తెలియాలి నాకు. ఇంకొకటి మనం ఇక్కడ జిఎల్ అకౌంట్ దాంట్లో FBL3 అని దాంట్లో రిపోర్ట్ లో చూడొచ్చు కదా సార్. వెరీ గుడ్ అప్రిషియేట్. FBL3N లోకి వెళ్ళాలి. FBL3N రెంట్ అకౌంట్ కదా, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా. సో వీ కాంట్ డెలీట్ దిస్ పర్టికులర్ జిఎల్ అకౌంట్. ఇన్ ది ప్లేస్ ఆఫ్ డెలీట్ వీ కెన్ బ్లాక్ ది జిఎల్ అకౌంట్. బ్లాక్ చేయొచ్చు. ఎనీవే ఈ జిఎల్ అకౌంట్ డెలీట్ అవ్వదు, ఎందువల్ల ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. మీకు ఎవరైనా మెయిల్ చేశారు సుపీరియర్స్ డెలీట్ చేయమన్నారు, సార్ అవ్వదు సార్ ఎందువల్ల అంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉందని చెప్పేసి స్క్రీన్ షాట్ తీసేసి జిఎల్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి మీరు రిప్లై మెయిల్ ఇవ్వచ్చు మీ సుపీరియర్స్ కి. సో ట్రై చేద్దాం, అసలు డెలీట్ చేయడం ఎలా చేద్దాము అనేది చూద్దాం. ఓకేనా? సో డెలీట్ చేయడం అనేది ఎలా చేయాలి? ట్రాన్సాక్షన్ కూడా ఉంటే చూడండి అక్కడ. OBR2 షీట్ లో MS వర్డ్ ఫార్మాట్ లో ఉంది చూడండి. MS వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. మీకు షీట్ ఫార్వర్డ్ చేశాను కదా, చూడండి. హౌ టు డెలీట్ జిఎల్ అకౌంట్ OBR2 ట్రాన్సాక్షన్ కోడ్ ని బేస్ గా చేసుకుని మనం ఒక జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయొచ్చు. OBR2కి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, డెలీట్ కస్టమర్ చూపించండి ఎక్కడ ఉంది. ఫస్ట్ లో ఉంది డెలీట్ కస్టమర్. మీరు కస్టమర్ ని డెలీట్ చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. డెలీట్ వెండార్ ని డెలీట్ చేయాలంటే ఇది తీసుకోవాలి. డెలీట్ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయాలంటే ఇది తీసుకోవాలి. సో మనం జిఎల్ అకౌంట్ కాబట్టి జిఎల్ అకౌంట్ ఇవ్వండి, సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి, కింద జిఎల్ అకౌంట్ నంబర్ డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. సో రైట్ సైడ్ 2 చూసారు, 2 దగ్గర నెక్స్ట్ నెంబర్స్ ఇంకా ఫ్రమ్ వెయిట్ 400 300 దగ్గర తర్వాత 2 ఉంది చూడండి. చూసారా 2 దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 400 300 నుండి 400 600 వరకు ఇస్తాం. అట్లా ఇవ్వచ్చు. అంటే మీరు ఒకేసారి ఒక 100 జిఎల్ అకౌంట్స్ డిలీట్ చేయాలి, అట్లా నెక్స్ట్ నెంబర్ కూడా ఇవ్వచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్, తీసేయండి. అలా కాకుండా మల్టిపుల్ జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 400 300 400 900 400 600 అలా కొన్ని జిఎల్స్ ఉన్నాయి మల్టిపుల్ గా. నాన్ సీక్వెన్షియల్ 400 300 నుండి 400 వరకు అంటే సీక్వెన్షియల్ లో ఉన్నాయి జిఎల్ అకౌంట్స్. అలా కాదు, నాన్ సీక్వెన్షియల్ లో ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు? రైట్ ఏరో కీ ఉంచు, రైట్ ఏరో కీ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత రైట్ ఏరో కీ క్లిక్ చేయండి. మల్టిపుల్ సెలెక్షన్ అన్నాడు. ఓకే, కింద కొన్ని పారామీటర్స్ ఇవ్వాలి, ఇస్తే తప్ప పిక్ అవ్వదు. ఓకే సరే, కిందకి రండి. కింద విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేయండి. కింద పైన విత్ జనరల్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఏ కంపెనీ కోడ్ జిఎల్ అకౌంట్ డిలీట్ చేస్తున్నారు ఇవ్వండి. ఓకే, ఇవి ఇచ్చేస్తాను. ఇప్పుడు క్లిక్ చేయండి, రైట్ ఏరో కీ పైన క్లిక్ చేయండి. చూసారా ఇక్కడ ఉన్నాయి చూడండి. లాస్ట్ లో అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్బోర్డ్ చెప్పాను మీకు. ఎస్ఏపీలోకి డేటాను ఎలా కాపీ చేయాలి? ఎగ్జాంపుల్ ఎక్సెల్ షీట్ లో ఉంది, అక్కడ కాపీ చేశారు. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్బోర్డ్ ద్వారా పేస్ట్ చేయాలి. ఇక్కడ అవన్నీ యాడ్ అవుతాయి. నాన్ సీక్వెన్షియల్ లో ఉన్నాయి నెంబర్స్. అటువంటిప్పుడు అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్బోర్డ్ ఆప్షన్ ఉపయోగించి కాపీ చేసి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్బోర్డ్ పైన క్లిక్ చేస్తే ఇవన్నీ యాడ్ అవుతాయి. ఎనీవే క్లోజ్ చేయండి. ఇది మీకు తెలుసు, అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్బోర్డ్ అనే ఆప్షన్ గురించి చెప్పాను మీకు ఆల్రెడీ. క్లోజ్ చేయండి. చూడండి, టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్, జస్ట్ చెక్ చేసుకుంటున్నాం. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. టెస్ట్ రన్ అనేది దిస్ ఇస్ నాట్ రియల్ రన్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్. చూడండి, స్టిల్ కంటిన్యూస్లీ ట్రాన్సాక్షనల్ డేటా, కంపెనీ కోడ్ MR99 వీటిపైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందంట. అందువల్ల జిఎల్ అకౌంట్ అనేది డిలీట్ అవ్వదు అని చెప్తుంది. ఆల్మోస్ట్ బ్యాక్ వెళ్ళండి.
జస్ట్ బ్యాక్. టెస్ట్ అండ్ రిమూవ్ చేయండి. అయినా కూడా మనం ట్రై చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. రియల్ రన్ చేస్తున్నాం. తీసుకోదు. చూసారా, ఒక స్టాప్, ఒక రెడ్ మెసేజ్ ఫామ్ అయింది. రెడ్ మెసేజ్, కంపెనీ కోడ్ MR99 స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా. సో యాజ్ పర్ టర్మినాలజీ, యాజ్ పర్ ఫైనాన్షియల్ టర్మినాలజీ, యాజ్ పర్ అకౌంటింగ్ టర్మినాలజీ, మనము ట్రాన్సాక్షనల్ డేటాని అంటే ఒక ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత ఆ జిఎల్ అకౌంట్స్ ని మనం డిలీట్ చేయకూడదు. దిస్ ఇస్ ద ఫైనాన్షియల్ టర్మినాలజీ ఆర్ SAP టర్మినాలజీ. ఎగ్జిట్ కొట్టేయండి. అర్థమైందా? డిలీట్ అవ్వదు, డిలీట్ చేయలేము, సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చెయ్యదు. క్లియర్ కదా? నెక్స్ట్ FS00కి వెళ్ళండి. హౌ టు కాపీ GL అకౌంట్. హౌ టు కాపీ GL అకౌంట్. సెలెక్ట్ చేయండి, ఒక GL అకౌంట్ ఓపెన్ చేయండి, ఎలాబరేట్ చేయండి. రెంట్ అకౌంట్ ఉంది, రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. రెంట్ అకౌంట్ ఎలా ఉందో అదే విధంగా వన్ మోర్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ కాదు, నేను కాపీ చేస్తున్నాను. రెంట్ అకౌంట్ ని కాపీ చేస్తున్నాను. రెంట్ అకౌంట్ లాగే వన్ మోర్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్స్ మనం టైప్ డిస్క్రిప్షన్, కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో ఈ పారామీటర్స్ అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వకుండా క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? సో నేను 400 300 ఉంది కదా, దీన్ని సేమ్ ఇలాగే వన్ మోర్ GL అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాను. కాపీ క్లిక్ చేయండి. చూసారా, నెంబర్ ఇవ్వాలి. అది కిందకి మూవ్ చేయండి, ఆ విండో కొంచెం కిందకి మూవ్ చేయండి. అక్కడ ఏ నెంబర్ ఇవ్వాలి? 400 304 పైన వాటర్ బిల్ ఎంత ఉంది? 400 304 కాబట్టి 400 305 ఇస్తున్నాను. 400 300 is the reference GL. 400 305 is the target GL. ఎనీవే 400 300 ని బేస్ గా చేసుకుని 400 305 ని క్రియేట్ చేస్తున్నాను. కంటిన్యూ చేయండి. రెంట్ చూసారా, పారామీటర్స్ అన్ని కూడా కాపీ అయిపోయినాయి. రెంట్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ కాపీ అయింది. కంట్రోల్ డేటాలో చూడండి, కంట్రోల్ డేటాలో కూడా కాపీ అయిపోయింది అంతా. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001 ఇవన్నీ కాపీ అవుతాయి కింద. ఓకేనా? క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా కాపీ అయింది చూడండి. మీరు క్రియేట్ బ్యాంక్ G001 కూడా కాపీ అయిపోయింది. లాస్ట్ లో రైట్ సైడ్ మూవ్ చేయండి. లాస్ట్ డౌన్ వెళ్ళిపోయి వెళ్ళండి. ఇప్పుడు డౌన్ కనిపిస్తుంది. మీరు ఫాంట్ సైజ్ ఎక్కువ పెట్టేశారు, అందువల్ల అలా ఉంది. చూసారా, ఇప్పుడు కనిపిస్తాయి. లైన్ ఐటమ్ కంట్రోల్ డిస్ప్లే చూసారా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001 అవన్నీ కనిపిస్తాయి. కొంచెం డౌన్కి వెళ్ళండి. మీరు ఫుల్గా మూవ్ చేస్తారు, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేశారు, బాగా ఎక్కువ పెట్టేశారు, అందువల్ల అది చూసారా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001 ఇవన్నీ కనిపిస్తుంది. ఓకే, టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ లాస్ట్ 2 ఇవ్వండి, ఏమొద్దు. రెంట్ అకౌంట్ 2 అని ఇవ్వండి. పైన కూడా 2. సేవ్ చేయండి. సేవ్ అయిందా డేటా? సో GL అకౌంట్ కాపీ అయిందా? చూడండి, రెంట్ అకౌంట్ ఎలా ఉందో అలాగే వన్ మోర్ GL అకౌంట్ అని క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఈ GL అకౌంట్ నేను మీకు GL అకౌంట్ ఎలా కాపీ చేయాలో అర్థమైంది కదా. హౌ టు కాపీ GL అకౌంట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ GL. అర్థమైందా? నేను GL అకౌంట్ ని కాపీ చేస్తాను విత్ టెంప్లెట్స్ అంటారు. విత్ టెంప్లెట్స్ అంటే ప్రీవియస్ గా ఉన్న GL అకౌంట్ కి సంబంధించినవి టెంప్లెట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా న్యూ GL లో యాడ్ అయిపోతాయి. సో ఈ GL అకౌంట్ ఎడిట్ చేయొచ్చా లేదా? ఎవరు చెప్తారు? చేయొచ్చు సార్. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా అనేది లేదు, అవైలబుల్ లేదు, అంతే కదా? ఎస్ సార్. వెళ్ళండి OBR2 ట్రై చేసి చూద్దాం అవుతుందా అవదా. కస్టమర్ తీసుకోండి, డెలిట్ GL అకౌంట్ తీసుకోండి, నెంబర్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేసి నెంబర్ ఇవ్వండి. క్రింద విత్ జనరల్ మాస్టర్ డేటా అండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫాంట్ సైజ్ దేంట్లో తగ్గించాలి సార్?
ఫాంట్ సైజ్ తర్వాత తగ్గిద్దాము. ఇదొకటి చేయండి నేను చెప్తాను తర్వాత. విత్ జనరల్ మాస్టర్ డేటా తీసుకోండి. విత్ జనరల్ మాస్టర్ డేటా కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ తగ్గిద్దాము. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకేనా? సో జనరల్ మాస్టర్ డేటా. టెస్ట్ రన్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. అవుతుందా అవదా కూడా చెక్ చేయొచ్చు. ఎనివే టెస్ట్ రన్ కాదు, డైరెక్ట్గా రన్ చేద్దాం. టెస్ట్ రన్ రిమూవ్ చేసేయండి. దిస్ ఇస్ రియల్ రన్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్ అనండి. ఎస్, కంప్లీటెడ్, అయిపోయింది. వెళ్ళండి FS00 సెషన్కి వెళ్ళండి. ఆ జిఎల్ అకౌంట్ ఉందా లేదా చూద్దాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ని ఎలాబరేట్ చేయండి. చూసారా, జిఎల్ అకౌంట్ లేదు. మీకు అర్థమైందా? ఇంటర్వ్యూకి వచ్చినండి. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కాంట్ delete ఎనీ జిఎల్ అకౌంట్. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ వీ కెన్ delete ది ఎనీ జిఎల్ అకౌంట్. క్లియరా కాదా? క్లియరా కాదా? ఎస్ సార్, క్లియర్ సార్. నెక్స్ట్ ఫాంట్ సైజ్ రిపీట్ చేద్దామన్నారు కదా. టీవీ సింబల్ చుట్టూ పైన టీవీ సింబల్ కనిపిస్తుంది చూడండి. క్లిక్ చేయండి, దానిపైన క్లిక్ చేయండి. ఆప్షన్స్కి వెళ్ళండి. ఆప్షన్స్ ఫస్ట్లోనే ఉంది. ఆప్షన్స్ సెట్టింగ్స్, సెలెక్ట్ ఫాంట్ సెట్టింగ్స్, రైట్ సైడ్ సెలెక్ట్లోకి వెళ్ళండి. సెలెక్ట్ ట్యాబ్ 14 ఇవ్వండి. 14 ఇస్ ఎనఫ్. కింద ఉంది 14 సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అప్లై, లాస్ట్లో అప్లై. ఓకే. సో న్యూ సెషన్ ఓపెన్ చేయండి. న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. అదే చూసారా, ఫాంట్ సైజ్ డిక్రీజ్ అయింది కదా, అట్లా. ఓకే, జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేసాము, జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేసాము. అలాగే జిఎల్ అకౌంట్ ని కాపీ చేసాం. ఎగ్జిస్ట్ జిఎల్ నుండి న్యూ జిఎల్ అకౌంట్ ని ఎలా కాపీ చేయాలి, ఎగ్జిస్ట్ జిఎల్ అకౌంట్ నుండి వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని ఎలా చేయాలో చేస్తాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చూడండి, హౌ టు డిలీట్ జిఎల్ అకౌంట్ చేసేసాం. డౌన్కి వెళ్ళండి. ఇంకా ఏమన్నా చూద్దాం. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్ కంప్లీటెడ్. హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్, హౌ టు అన్బ్లాక్ ది జిఎల్ అకౌంట్ కంప్లీటెడ్. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది? పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళండి. ఒకసారి మీరు FS00కి వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ ఓపెన్ చేయండి. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ సింబల్, ఎడిట్లోకి వెళ్ళండి. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే లాస్ట్లో ఉంది. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే, దిస్ ఇస్ ద ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్. లైన్ ఐటమ్ డిస్ప్లే ఎందుకు ఉపయోగపడుతుంది? లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది సెలెక్ట్ చేయాలి. చేస్తేనే ఈ జిఎల్కి సంబంధించిన డేటా అనేది, ఐ మీన్ ట్రాన్సాక్షనల్ డేటా అనేది FBL3N లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేయలేదనుకోండి, అబాపర్తో కాంటాక్ట్ చేసి ప్రోగ్రామ్ రన్ చేయించాలి. ECC80 S/4HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ లేదు, తీసేశారు. డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది. ECCలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది. దీనివల్ల పర్పస్ ఏంటి? పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ FBL3N. చూసారు, GL లైన్ ఐటమ్ డిస్ప్లే టైటిల్ బార్లో ఏముందో చూడండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే. సో దీని పర్పస్ అనమాట. ఎగ్జిక్యూట్ చేయండి. డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు చేసిన ట్రాన్సాక్షనల్ డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? లైన్ ఐటమ్ డిస్ప్లే అనే ఆప్షన్ తీసుకోవాలి. తీసుకుంటేనే రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే ఇక్కడ కనిపించదు. మీకు ఆ డేటా కనిపించాలంటే ఏం చేయాలి? మళ్ళీ అబాపర్ తోటి ప్రోగ్రామ్ రన్ చేయించాలి. మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే క్లిక్ చేయలేదు. ఎండ్ యూజర్స్ ఏం చేస్తుంటారు? GL అకౌంట్ క్రియేట్ చేశారు. ఎగ్జాంపుల్ ఎంట్రీ పోస్ట్ చేయాలి.
ఆ జిఎల్ అకౌంట్ పే చేశాడు, కానీ లైన్ ఐటమ్ డిస్ప్లే మర్చిపోయాడు. మరి ఎట్లా? ఎఫ్బి L3N లో కనిపించాలంటే లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మ్యాండేటరీగా మెన్షన్ చేయాల్సిందే. అర్థమైందా? పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఇవ్వలేదు, లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఇవ్వకపోతే ఏం చేస్తారు? డేటా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఇక్కడ FBL3N లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఏం చేస్తారు? ABAP కన్సల్టెంట్ ని కాంటాక్ట్ చేస్తారు, ABAPర్ ని కాంటాక్ట్ చేస్తారు. ABAPర్ అనేవాళ్ళు ఏం చేస్తారు? ప్రోగ్రామ్ రన్ చేస్తారు. రన్ చేసిన తర్వాత డేటా అనేది తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియరా? అవును సార్, ఇక్కడ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేది ఎండ్ యూజరే కదా, అంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు కదా సార్, అంటే లైన్ ఐటమ్ అంటే మర్చిపోయినప్పుడు. సో మళ్ళీ చేయొచ్చు అండి, చేయొచ్చు. వెరీ గుడ్, కరెక్ట్ పాయింట్ అడిగారు. FS00కి వెళ్ళండి. కరెక్ట్ పాయింట్, వెరీ గుడ్. సెషన్ ఓపెన్ లో ఉంది, ఆల్రెడీ ఓపెన్ లో ఉంది. FS00కి వెళ్ళండి. గుడ్ పాయింట్. చూడండి, లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయలేదు, మీరు ఎంట్రీస్ పోస్ట్ చేసేసారు. తర్వాత ఏం చేస్తారు? లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మర్చిపోయారు కదా, అందువల్ల ఏం చేయాలి? మీరు మళ్ళీ సెలెక్ట్ చేస్తారు లైన్ ఐటమ్ డిస్ప్లే, కనిపించవు. సో లైన్ ఐటమ్ డిస్ప్లే క్లిక్ చేసిన తర్వాత నుండి నెక్స్ట్ చేసే ట్రాన్సాక్షన్స్ మాత్రమే కనిపిస్తాయి, బిఫోర్ చేసినవి కనిపించవు. దానికి మాత్రం ABAP ప్రోగ్రామ్ అనేది మ్యాండేటరీ. అర్థమైన పాయింట్ మీకు? ఎస్ సార్, అండర్స్టూడ్. అది అందువల్ల చెప్తున్నాను. లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మీరు క్లిక్ చేయలేదు, 100 ట్రాన్సాక్షన్స్ చేశారు, 100 తర్వాత మీకు క్లారిటీ ఉంది, అప్పుడు ఏం చేస్తారు? లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేసుకుంటారు. 101 అంటే 100 తర్వాత నుండి తర్వాతే మాత్రమే FBL3N లో రిఫ్లెక్ట్ అవుతాయి. అంతకు ముందు కావాలంటే మాత్రం మ్యాండేటరీగా ABAP ప్రోగ్రామ్ అనేది రన్ చేయాల్సింది. అందువల్ల చెప్తున్నాను. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్. సో ఇది పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇది నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్సే. నేను మీకు ఒక పాయింట్ చెప్తున్నా వినండి. నేను మీకు ఏదైతే నోట్స్ చెప్తున్నానో, నోట్స్ ఏమీ లేకుండా కోర్స్ చెప్తే బిలో 2 months కంప్లీట్ చేసే ఇష్యూ అయిపోతాయి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. నేను నోట్స్ చెప్తాను చాప్టర్ వైజ్ గా, 3 months కానీ 100 days కానీ టైం తీసుకుంటాను. సో నేను చెప్పే క్వశ్చన్స్ నుండి 90% క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి మీకు ట్రాక్ అవుతాయి. 90%, ఒక 10% నేను చెప్పలేను, 90% కవర్ అవుతాయి. కాబట్టి నోట్స్ అనేది నెగ్లెక్ట్ చేయకండి, చదవాలి. చూడండి, సో పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? At the time of accounting entry posting, which field is required or which field is not required, we can configure from the field status variant. OBC4 లో మనం పోస్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ FB50కి వెళ్ళండి. FB50 చూడండి, రెంట్ అకౌంట్ ఎట్ డేట్ ఇవ్వండి, చెప్తాను డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్, రెంట్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్. సో చూడండి, ఇక్కడ మనం డైరెక్ట్ గా పోస్ట్ చేసేస్తున్నాం. ఎండ్ యూజర్ అనేవాడు డాక్యుమెంట్ డైరెక్ట్ గా పోస్ట్ చేస్తున్నాడు, కానీ బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇప్పుడు బిజినెస్ ఏరియా ఏ బ్రాంచ్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో తెలియట్లేదు కంపెనీకి, అందువల్ల ఏం చేయాలి? బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా ఇవ్వాలి. ఏం చేస్తాము? ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని యాజ్ ఏ కన్సల్టెంట్ గా కంట్రోల్ చేస్తాం. ఎక్కడ నుండి కంట్రోల్ చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. న్యూ సెషన్ తీసుకుని OBC4కి వెళ్ళండి. OBC4 పొజిషన్కి వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు ఇవ్వండి.
కంటిన్యూ. సెలెక్ట్ చేయండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేయండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేసాం, సెలెక్ట్ ఎస్ఏపిలో. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్కి వెళ్ళాలి. క్లిక్ చేయండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. G001 డబుల్ క్లిక్ చేయండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ లోకి వెళ్ళండి. ఇక్కడ బిజినెస్ ఏరియా ఉంది చూడండి, బిజినెస్ ఏరియా లాస్ట్ 24th వన్ ఇది ఆప్షనల్ లో ఉంచారు. అంటే ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. బట్ రిక్వైర్డ్ లో పెట్టేస్తున్నాను, రిక్వైర్డ్ లో పెట్టండి, రిక్వైర్డ్ లో పెట్టాను. సో బిజినెస్ ఏరియా ఇవ్వాలి, ఆయన ఎండ్ యూజర్ ఇవ్వకుండా ఎంట్రీ అనేది పోస్ట్ చేయలేరు. సో ఇలా చాలా ఉంటాయి. మనకి డెబిట్ సైడ్ సేవ్ చేయండి. FB50 సెషన్కి వెళ్ళండి. చూడండి బిజినెస్ ఏరియా నేను ఏం చేశాను, ఆప్షనల్ లో రిక్వైర్డ్ లో పెట్టేశాను. అంటే ఇక్కడ రైట్ సైడ్ 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. ఈ ఫీల్డ్స్ అన్ని ఎలా కంట్రోల్ చేస్తాము, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. చూద్దాం, ఎంటర్ చేయండి. చూసారా, an entry is required in business area field for account number 400 300 అంటుంది. ఎందువల్ల అడుగుతుంది, నేను ఈ ఎండ్ యూజర్ ఫీల్డ్ ని కంట్రోల్ చేశాను. ఎక్కడి నుంచి కంట్రోల్ చేశాను, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేశాను. బిజినెస్ ఏరియా వాళ్ళు ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఇట్లా బిజినెస్ ఏరియానే కాదు, కాస్ట్ సెంటర్స్ అని, ప్రాఫిట్ సెంటర్స్ చాలా ఉంటాయి. 75 పారామీటర్స్ ఉంటాయి. సో ఏది కావాలి, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ, ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్ అనేది ఎక్కడి నుండి కంట్రోల్ చేస్తానో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. సరే బిజినెస్ ఏరియా ఇవ్వండి, ఎనీ బిజినెస్ ఏరియా, మీ బిజినెస్ ఏరియా మీదే ఇవ్వండి, వేరే వాళ్ళు ఇవ్వకండి. ఎంటర్ చేయండి. వెరీ గుడ్, ఎవరో బాగా చేశారు, వర్క్ ఎక్సలెంట్ గా చేశారు. కింద కూడా బిజినెస్ ఏరియా ఇవ్వండి. చూసారా, సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. పోస్ట్ చూసారా, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సిమ్యులేట్ చేశాడు, పోస్ట్ చేశాడు. దీని ఏమంటారు, field status variant. With help of field status variant, we can control the end user fields at the time of accounting entry posting, which field is required or which field is not required. We can control from the field status variant. So business area నాకు అవసరం లేదు, ఏం చేస్తాను, OBC4 కి వెళ్ళండి. బిజినెస్ ఏరియా అవసరం లేదు, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా ఇవ్వాల్సిన అవసరం లేదు. సెషన్ ఆల్రెడీ ఓపెన్ లో ఉంది, వెళ్ళండి. OBC4 సెషన్ ఓపెన్ చేశారు, సెషన్ ఓపెన్ ఆల్రెడీ. ఇది కాదు, రైట్ సైడ్ లాస్ట్ వన్, రైట్ సైడ్ నాట్ దట్ వన్. వెళ్ళండి, G001 డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటాకి వెళ్ళండి, సారీ అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ లోకి వెళ్ళండి. సో బిజినెస్ ఏరియా ఆప్షనల్. సో బిజినెస్ ఏరియా ఇచ్చినా మేబీ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. సేవ్ చేయండి, ఎంట్రీ పోస్ట్ చేయండి. వితౌట్ బిజినెస్ ఏరియాతో సేవ్ చేసి ఎంట్రీ పోస్ట్ చేయాలి వితౌట్ బిజినెస్ ఏరియా. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సిమ్యులేట్ పోస్ట్. చూసారా, వితౌట్ బిజినెస్ ఏరియా పోస్ట్ చేసాం. ఎనీవే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని బేస్ గా చేసుకుని we can control the end user fields at the time of accounting entry posting, which field is required or which field is not required. We can control from the field status variant. Okay, next one.
నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. వెయిట్. పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ అన్నాడు. షార్ట్ కీ ఎందుకు ఉపయోగపడుతుంది? షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. FS00కి వెళ్ళండి. ఇది సపరేట్ కాన్సెప్ట్, మళ్ళీ చెప్తాను. షార్ట్ కీ అనేది చూడండి. సో కంట్రోల్ డేటా తర్వాత కంట్రోల్ డేటాలో ఏమి ఇస్తాం? డౌన్కి వెళ్ళండి. షార్ట్ కీ ఇచ్చాం. ఈ షార్ట్ కీ అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ డేట్. షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. FBL3N పోస్టింగ్ డేట్ ఉంది కదా, షార్ట్ కీ ఏం తీసుకున్నాము? పోస్టింగ్ డేట్ అనేది తీసుకున్నాం. FBL3Nకి వెళ్ళండి. ఇక్కడ చూసారా అసైన్మెంట్ ఫీల్డ్ ఏముంది? ఇక్కడ FBL3N సెషన్ లో ఉన్నాం మనం. అప్పుడు ఇవ్వండి /n FBL3N. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూసారు అసైన్మెంట్ ఫీల్డ్ ఏముంది చూడండి. 2025 అసైన్మెంట్ ఫీల్డ్ 2025 ఇయర్ 02 మంత్ 05 డేట్ అక్కడే ఉన్నాయి. అసైన్మెంట్ ఫీల్డ్ అండి. అసైన్మెంట్ ఫీల్డ్ లో ఉండండి. ఎక్కడికి వెళ్తున్నారు? అది కాదు. ఇది అసైన్మెంట్ ఫీల్డ్ అంటే అది కర్సర్ ఉంచారు కదా మీరు. 2025 అని చూసారు అక్కడ. 2025 02 05. 2025 is the year, 02 is the month, 05 is the date. అసైన్మెంట్ ఫీల్డ్ షార్ట్ కీ ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. క్లియరా కాదా? ఎస్ సార్ నో. నేను జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏం తీసుకున్నాను? పోస్టింగ్ డేట్ తీసుకున్నాను. పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ గా రిఫ్లెక్ట్ అయ్యింది. పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా వెండార్ కి కస్టమర్ కి చేంజ్ అవుతుంది. అక్కడ దానికి సంబంధించి రిఫ్లెక్ట్ వెండార్ నంబర్ రిఫ్లెక్ట్ అవుతుంది అసైన్మెంట్ ఫీల్డ్ లో. కస్టమర్ కి కస్టమర్ నంబర్ రిఫ్లెక్ట్ అవుతుంది అసైన్మెంట్ ఫీల్డ్ లో. సో షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ అనేది సపరేట్ గా క్లాస్ ఉంటుంది, నేను చెప్తాను మీ తర్వాత. బట్ షార్ట్ కీ అంటే ఏంటి? ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఎందుకు ఉపయోగపడుతుంది? ఏమైనా రికన్సిలేషన్స్ చేయాలన్నా, కొన్ని ఉంటే BRS బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్స్ చేయాలన్నా వాటికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. నెక్స్ట్ వెళ్ళండి. షార్ట్ కీ ఏంటో అర్థమైంది కదా మీకు? చూడండి తర్వాత ఎన్ఆర్ స్టేటస్ తెలుసు కదా మీకు. FBN1 వెళ్ళండి. FBN1 ఎన్ఆర్ స్టేటస్. FBN1 కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్కి వెళ్ళండి. ఇక్కడ ఏముంది చూడండి. ఇక్కడ ఏముంది? ఎన్ఆర్ స్టేటస్ అని చూసారా? ఎన్ఆర్ స్టేటస్ అంటే నెంబర్ రేంజ్ ఇచ్చాము. ఇక్కడ ఎగ్జాంపుల్ 01 కి 1 to 1000 ఇచ్చాం. ఎన్ఆర్ స్టేటస్ అంటే 38 అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు మీరు. ఎన్ఆర్ స్టేటస్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ అవుతుంది. ఎన్ఆర్ స్టేటస్ 1 to 1000 అంటే టోటల్ గా 38 అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేశారు. 38 ట్రాన్సాక్షన్స్ చేస్తారు. ఎన్ఆర్ స్టేటస్ లో మీరు ఒక డాక్యుమెంట్ 01 అంటే ఎస్ఏ డాక్యుమెంట్. ఎస్ఏ డాక్యుమెంట్ పైన ఎన్ని నంబర్ రేంజ్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఇచ్చారు? 1 to 1000 వరకు ఇచ్చారు. సో 38 డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేస్తారు. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వెళ్ళండి. షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి. హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్. జిఎల్ అకౌంట్ ని ఇప్పుడు జిఎల్ అకౌంట్ FS00 జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. దీన్ని ఎలా క్లాసిఫై చేయొచ్చు? జిఎల్ అకౌంట్ ఎలా క్లాసిఫై చేయొచ్చు? 2 టైప్స్ అన్నమాట. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డేటా, కంపెనీ కోడ్ డేటా. డౌన్ కి రండి. 2 టైప్స్ గా మనం క్లాసిఫై చేయొచ్చు. FS00కి వెళ్ళండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, కంపెనీ కోడ్ డేటా 2 టైప్స్ గా క్లాసిఫై చేయొచ్చు. FS00 ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఏమున్నాయి చూడండి. ఇప్పుడు యాక్చువల్గా
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ ఏంటి కంపెనీ కోడ్ లెవెల్ అనమాట. కంపెనీ కోడ్ లెవెల్. కంట్రోల్ డేటాకి వెళ్ళండి, సారీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్. ఇవి కంపెనీ కోడ్ లెవెల్ అంటే కరెన్సీ, INR, లైన్ ఐటమ్ డిస్ప్లే, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ లెవెల్. కంట్రోల్ డేట్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో G001 ఇస్తాం, కంపెనీ కోడ్ లెవెల్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్ అంటే టైప్ డిస్క్రిప్షన్ లో ఏముంటుంది, బ్యాలెన్స్ షీట్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. సో బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తాయి కాబట్టి చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ ఇది. నెక్స్ట్ పాయింట్, వెయిట్ చూడండి, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ పాయింట్ ఉందా లేదా, షీట్ ఓపెన్ చేయండి, షీట్ లో ఉందా లేదా, ఇది చూడండి, తర్వాత డిస్కస్ చేద్దాం. హౌ టు క్లాసిఫై ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కదా. అకౌంట్ గ్రూప్, ప్రాఫిట్ అండ్ లాస్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏమేమి ఉంటాయి యాక్చువల్లీ, వీటిలో అకౌంట్ గ్రూప్స్ ఉంటాయి. GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, GL గ్రూప్స్ OBD4 లో. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ జనరేట్ అవుతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసుకుంటాం. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, ఇవన్నీ ఉంటాయి. కంపెనీ కోడ్ కూడా యాడ్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్, గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేస్తాం కదా, దాన్ని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏమేమి చెప్పొచ్చు, లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. GL అకౌంట్స్ లో ఏమేమి ఉంటాయి, GL అకౌంట్ గ్రూప్స్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, ఇవన్నీ ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో మేబీ అడగచ్చు, అడగకపోవచ్చు, బట్ ఈ పాయింట్ అనేది మీరు బై హార్ట్ చేయండి. ఓకే, ఓ పని చేయండి, FS00కి వెళ్ళండి. FS00 సెషన్కి వెళ్తున్నాం మనం. FS00. సో FS00లో ఇక్కడ ఏముంది చూడండి, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇవన్నీ ఏంటి ఫీల్డ్స్ అన్నమాట. ఒక GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది, బ్యాలెన్స్ షీట్ ఉంది, షార్ట్ టెక్స్ట్ ఉంది, లాంగ్ టెక్స్ట్ ఉంది. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటాలో ఇవన్నీ ఫీల్డ్స్, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ, పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, లైన్ ఐటమ్ డిస్ప్లే, ఇవన్నీ ఏంటి ఫీల్డ్స్. ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరమో ఏ ఫీల్డ్ అవసరం లేదనేది మనం కంట్రోల్ చేస్తాం. అలాగే ఒక GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు, సో ఏ ఫీల్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది కూడా మనం బ్యాక్ అండ్ లో కాన్ఫిగరేషన్ చేయొచ్చు. సో GL అకౌంట్ ఫీల్డ్స్ ఎక్కడ నుండి కంట్రోల్ చేస్తామో, న్యూ సెషన్ తీసుకోండి, OBC4. క్లోజ్ చేయండి. మీరు ఆడి సెషన్ ఓపెన్ చేసినట్టున్నారు, క్లోజ్ చేయండి. అవునండి, సెషన్ అన్నెసరీ సెషన్స్ అన్ని క్లోజ్ చేయండి, ఒకటే ఉంచండి. OBD4కి వెళ్ళాలి, సారీ OBC4 కాదు, OBD4 వెళ్ళండి. OBD4 పొజిషన్కి వెళ్ళండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒక GL గ్రూప్. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ GL గ్రూప్ లో మీరు GL అకౌంట్స్ క్రియేట్ చేస్తారు, అంతే కదా. అండర్ ది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ GL గ్రూప్ వీ విల్ క్రియేట్ ది GL అకౌంట్స్. సో GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం OBD4 నుండి కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ GL గ్రూప్ ని సెలెక్ట్ చేసుకున్నాం. పైన ఫీల్డ్ స్టేటస్ చూడండి, ఫీల్డ్ స్టేటస్ క్లిక్ చేయండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ నాట్ రిక్వైర్డ్, ఇక్కడ ఆప్షనల్ లో ఉంది చూడండి. GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో సర్ప్లస్ లో ఉంటే ఆప్షన్ కనిపించదు, రిక్వైర్డ్ లో ఉంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఎంటర్ చేస్తే తప్ప GL అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. ఆప్షనల్ లో ఉంది ఇన్ఫ్లేషన్ కీ అనేది. సో ఇన్ఫ్లేషన్ కీ ఆప్షన్ లో, ఇవన్నీ ఆప్షన్ లో ఉంటే
ఆ పర్టికులర్ ఫీల్డ్ ఎంటర్ చేసినా చేయకపోయినా జిఎల్ అకౌంట్ అనేది కనిపిస్తుంది. జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎనీవే ఇక్కడ ఆప్షనల్లో ఉంది. రిక్వైర్డ్లో ఉంటే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఇవ్వాల్సిందే. అలా కాదు, అసలు అవసరం లేదు. సర్ప్లస్లో పెట్టండి ఇన్ఫ్లేషన్ కి అండ్ టాలరెన్స్ గ్రూప్. సర్ప్లస్లో పెట్టండి. సర్ప్లస్ టాలరెన్స్ గ్రూప్ సర్ప్లస్లో పెట్టండి. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇంకా కనిపించు న్యూ సెషన్ తీసుకుని FS00కి వెళ్ళండి. సార్ ఇక్కడ ఓన్లీ ఆ పర్టికులర్ గ్రూప్ జిఎల్ అకౌంట్స్ మాత్రమే ఆ ఫీల్డ్ స్టేటస్ అంతే అంతే. అవునవును. ఓకే. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. ఎడిట్ సింబల్ పైన పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. కరెక్ట్గా క్లిక్ చేయండి, ఎడిట్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళండి. అకౌంట్ నెంబర్ ఇస్ టెంపరరీ బ్లాక్డ్ ఫర్ ది కంపెనీ కోడ్ MRFG. అదేంటి? క్లోజ్ చేయండి. ఇంకోటి తీసుకోండి. FS00కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ నంబర్ టెంపరరీ బ్లాక్డ్ ఫర్ ది కంపెనీ. సార్ అతను చాలా ఓపెన్ చేసి పెట్టారు సార్, అవన్నీ క్లోజ్ చేయమనండి సార్. చూద్దాం, అవన్నీ క్లోజ్ లో ఉన్నాయి కదా, లేవే అన్ని. లేదు సార్, ఉన్నాయి సార్ ఇంకా. ఓకే, లేదంటే SM12లోకి వెళ్ళి లాగ్ డేటా రిమూవ్ చేద్దాం. అన్నెసరీ సెషన్స్ క్లోజ్ చేయండి సార్. జిఎల్ అకౌంట్ ఇంకోటి కూడా ఉందండి, అది కూడా ఓపెన్ చేయండి సార్. అక్కడ అది ఉంచండి. అయ్యో సరే ఉంచండి సార్. ఇప్పుడు కమాండ్ స్లాష్ అని ఇచ్చేయండి. హోమ్ స్క్రీన్కి వెళ్ళండి. FS00 టైప్ కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ పైన ఉంటాయి యాక్చువల్గా. ఇన్ఫ్లేషన్ కి అండ్ టాలరెన్స్ గ్రూప్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉన్నాయి. సరే ఒక పని చేద్దాము, న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ ఎక్కువ ఓపెన్ చేయకండి, న్యూ సెషన్ తీసుకోండి. OBD4కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. అకౌంట్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్. సో ఈ రెండు ఆప్షనల్లో పెట్టండి, ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. FS00 సెషన్కి వెళ్ళండి. FS00 సెషన్ ఓపెన్ లోనే ఉంది. అది /n FS00 అంటే పేజ్ రీఫ్రెష్ చేస్తున్నాం. /n FS00 ఇవ్వండి. తీసుకోండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ ఎలాబరేట్ చేయండి. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ ఉంది ఇక్కడ, చూసారా? ఓపెన్ చూసారా? ఈ ఫీల్డ్ అవసరం లేదు. ఈ 2 ఫీల్డ్స్ అనేవి నాట్ రిక్వైర్డ్, నాకు అవసరం లేదు. ఓకేనా? OBD4 సెషన్కి వెళ్ళండి. OBD4 సెషన్ ఓపెన్ లోనే ఉంది. అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఫీల్డ్ స్టేటస్ లోకి వెళ్ళండి. కంట్రోల్ డేటా చూడండి. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో రిక్వైర్డ్ లో ఉంటే ఆ ఫీల్డ్ అనేది ఇస్తే తప్ప జిఎల్ అకౌంట్ క్రియేట్ అవ్వదు. ఆప్షనల్ లో ఉంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ ఎంటర్ చేసినా చేయకపోయినా జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను సర్ప్లస్ లో ఉంటే కనిపించదు ఆ ఫీల్డ్ అనేది. ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ అనేది నాట్ రిక్వైర్డ్. సెలెక్ట్ చేయండి, సర్ప్లస్ లో పెట్టండి, సేవ్ చేయండి. FS00 సెషన్కి వెళ్ళండి. పేజ్ రీఫ్రెష్ చూడండి. వెయిట్ ఇక్కడ చూడండి, ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ ఉంది కదా. సో ఇవి కనిపించకూడదు మనకి పేజ్ రీఫ్రెష్ చేసిన తర్వాత.
/n fs00. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్కి వెళ్ళండి. గ్రూప్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ డేటా చూసారా లేవు అంటే సర్ప్లస్లో ఉన్నాయి. కనిపించాలంటే ఏం చేయాలి? మళ్ళీ OBD4కి వెళ్ళి ఆప్షనల్లో పెట్టాలి. వెళ్ళండి. FS00కి వెళ్ళండి. /n fs00. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లోకి వెళ్ళండి. కంట్రోల్ డేటా చూసారా అది. సో GL account, at the time of GL account creation, which field is required or which field is not required, we can control from the OBD4. OBD4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుండి కంట్రోల్ చేస్తాం. ఎండ్ యూజర్ అయితే OBC4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్న ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. అర్థమైంది పాయింట్ మీకు? సార్ ఎస్ సార్. నెక్స్ట్ ఇంకేమైనా చూడండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా హౌ టు కాపీ GL అకౌంట్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఇది అవ్వదు యాక్చువల్గా, మళ్ళీ ఇది క్లబ్ అయిపోతుంది. జస్ట్ వే అనేది నేను చూపిస్తాను మీకు, మీరు చేయకండి. ఇది ప్రాసెస్ అవ్వదు, బట్ నేను వే అనేది చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్, మీకు ఒక కంపెనీ కోడ్లో GL అకౌంట్స్ ఉన్నాయి, అవి వన్ మోర్ కంపెనీ కోడ్లోకి ఎలా మూవ్ చేస్తారు? ఓకే, CC01 వెళ్ళండి. CC01 కాదు, రాంగ్ ఇచ్చారు. CC01 ఇవ్వండి. CC01 ఇచ్చారా, 01 ఇచ్చారా? ఎంటర్ చేయండి. CC01 కరెక్ట్ ఇవ్వండి. CC01 01 ఎంటర్. ఏంటి రావట్లేదు, రాంగ్ వస్తుంది. పాత్ ద్వారా ట్రై చేద్దాం. వెళ్ళండి SPRO స్క్రీన్కి వెళ్ళండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, financial accounting new, general ledger accounting new, I'm sorry, financial accounting new, financial accounting global settings new, master data, financial accounting global settings new. కరెక్టే వచ్చారు. డౌన్కి వెళ్ళండి కొంచెం. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ వెళ్ళండి. మాస్టర్ డేటా ఎలాబరేట్ చేయండి. ప్రిపరేషన్స్, మాస్టర్ డేటా మాస్టర్ డేటా తర్వాత GL అకౌంట్స్ ఉందా? GL అకౌంట్స్లోకి వెళ్ళండి. GL అకౌంట్స్, ప్రిపరేషన్స్, క్రియేట్ GL అకౌంట్, క్రియేట్ GL అకౌంట్ విత్ రిఫరెన్స్ అని ఉంటుంది. ఇక్కడ ఉంటుంది GL అకౌంట్ క్రియేషన్ అండ్ ప్రాసెసింగ్. వెళ్ళండి, క్రింద ఉంది GL అకౌంట్ క్రియేషన్ అండ్ ప్రాసెసింగ్. ఎలాబరేట్ చేయండి. చూడండి, క్రియేట్ GL అకౌంట్ విత్ రిఫరెన్స్. టీ కోడ్ ఓపెన్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ టాప్లోకి వెళ్ళండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి IMG యాక్టివిటీ. లాస్ట్లో పైన లైన్ అడ్జస్ట్ చేయండి. ఇక్కడ ఉంది కదా టీ కోడ్, ఏమి ఇచ్చాము? CC01 కరెక్టే ఉంది కదా, పైన ఉంది. క్రియేట్ GL అకౌంట్ విత్ రిఫరెన్స్, ఇంకా పైన ఉంది.
ఈ కూడా కరెక్ట్ ఇచ్చాం కదా. CC01 ఎక్కడ ఇచ్చింది మనం, ఎందుకు పిక్ అవ్వలేదు ఇది? ఓకే ఫైన్, ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి ఇది అవ్వదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను మీకు. ఓకే చూడండి. సో రిఫరెన్స్ కంపెనీ కోడ్ అన్నాడు రైట్ సైడ్, రిఫరెన్స్ కంపెనీ కోడ్. ఓకేనా, రైట్ సైడ్ రిఫరెన్స్ కంపెనీ కోడ్ కింద లాస్ట్ లో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, మీ కరెంట్ కంపెనీ కోడ్ అక్కడే. ఓకే సో MR99 కంపెనీ కోడ్ లో ఉన్న GL అకౌంట్స్ అన్ని కూడా వన్ మోర్ కంపెనీ కోడ్ కి మూవ్ చేయాలి. నెక్స్ట్ కంపెనీ కోడ్ లెఫ్ట్ సైడ్, కంపెనీ కోడ్ చూడండి, కంపెనీ కోడ్ లెఫ్ట్ సైడ్. అక్కడ మీరు ఏ కంపెనీ కోడ్ మూవ్ చేయాలనుకుంటున్నారు ఆ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఎనీ డమ్మీ నెంబర్ ఏదైనా ఇవ్వండి, లేదా సెకండ్ కంపెనీ కోడ్ ఉంటే ఇవ్వండి. NR99 వెరీ గుడ్, 88 వెరీ గుడ్. నో చూడండి రిఫరెన్స్ MR99 అనేది మీ కరెంట్ కంపెనీ కోడ్. దిస్ ఈస్ కాల్డ్ సోర్స్ కంపెనీ కోడ్. దిస్ ఈస్ కాల్డ్ సోర్స్ కంపెనీ కోడ్. NR88 is the target company code. సో NR99 నుండి NR88 కి GL అకౌంట్స్ అన్ని కూడా కాపీ చేస్తున్నాం. NR99 is the source company code, మీ కరెంట్ కంపెనీ కోడ్. NR88 అనేది న్యూ కంపెనీ కోడ్. ఈ కంపెనీ కోడ్ కి డేటాని మీరు కాపీ చేస్తున్నారు. సేవ్ చేయండి, ఎంటర్ సేవ్, కంటిన్యూ చేయండి. సేవ్ చేసాం. ఇది అవ్వదండి, జస్ట్ వే చూపిస్తున్నాను మీకు అంతే. ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. NR88 ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. ఆ లైన్ మొత్తం కూడా మీరు సెలెక్ట్ చేశారు. క్రింద లాస్ట్ లో డీటెయిల్స్ ఒక సింబల్ ఉంటుంది, మిర్రర్ సింబల్ ఉంది లాస్ట్ లో. డీటెయిల్స్ మిర్రర్ ఫస్ట్ వన్ మిర్రర్ ఎక్కడ ఫస్ట్ లో ఉంది, అది క్లిక్ చేయండి. చూస్ క్లిక్ చేయండి. చూడండి సో ఇక్కడ యాక్చువల్గా మనం GL అకౌంట్స్ అనేవి నెంబర్స్ అనేవి కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది, బట్ చేయట్లేదు. ఏం చేద్దామంటే ఇంకా ఈజియెస్ట్ వేలో వెళ్దాం. అకౌంట్ ఫ్రమ్ రిఫరెన్స్ పైన, అకౌంట్స్ ఫ్రమ్ రిఫరెన్స్ పైన చూడండి, క్లిక్ చేయండి. 1 ఇవ్వండి. 1 అంటే GL అకౌంట్ నంబర్ 1 నుండి 999 ఇచ్చేయండి. 2 దగ్గర 999, ఇంకా ఇవ్వండి 9s ఇవ్వండి. కంటిన్యూ. చూసారా ఇవన్నీ కూడా మీ ఫస్ట్ పైన చూడండి, రిఫరెన్స్ కంపెనీ కూడా ఏముంది, MR99 ఉంది. MR99 కింద సోర్స్ కంపెనీ కోడ్ లేదా రిఫరెన్స్ కంపెనీ కోడ్. NR88 is the టార్గెట్ కంపెనీ కోడ్. NR99 కంపెనీ కోడ్ నుండి NR88 కంపెనీ కోడ్ కి GL అకౌంట్స్ అన్ని కూడా కాపీ అవుతుంది. ఇవన్నీ మీరు క్రియేట్ చేస్తున్నవే కదా, ఇవన్నీ మీరు క్రియేట్ మనమే చేస్తాం. FS00 లో కనిపిస్తాయి ఈ GL అకౌంట్స్ అన్ని కూడా. ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్ కి మనం మూవ్ చేస్తున్నాం. సేవ్ చేయండి, సేవ్. ఈ ప్రాసెస్ అవ్వదు, జస్ట్ ఐడియా కోడ్. డేటా సేవ్, కంటిన్యూ చేయండి. అయిపోయినట్లే. యాక్చువల్గా డేటా అవ్వదు, మూవ్ అవ్వదు. అగైన్ ఒకసారి చేయండి. సేవ్ అయిందా? కంప్లీట్ ప్రాసెస్ అయిపోయినట్టు. ఇలా చేస్తారు. దీనికి వన్ మోర్ వే ఉంటుంది, తర్వాత చూద్దాం. ఇది అవ్వదండి, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఇలా మనకి యాక్సెస్ ఉండదు డెమో సర్వర్స్ లో, దానివల్ల. తర్వాత చూడండి, ఫైన్ కంప్లీట్. నెక్స్ట్ ఓపెన్ చేయండి. ఇంకొక 10 minutes కంప్లీట్ చేద్దాం. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఉంది కదా, ఆల్రెడీ ఓపెన్ చేశారు కదా. చూడండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. AT కోడ్ లో చేస్తాము. F.01 యాక్చువల్ గా మనం ఏం చేస్తాము, ఈ రెండింగ్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. ఇది మ్యాండేటరీ T కోడ్ గుర్తుపెట్టుకోవాలి. F.01 అండ్ SAP1. F.01 లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. F.01 ఇవ్వండి, SAP లోకి వెళ్ళండి. వెయిట్ ఏంటిది, F.01 ఒకటే ఇవ్వాలి. 2 T కోడ్స్ అవి. F.01 అనేది ఒక T కోడ్, SAP1 అనేది ఒక T కోడ్. F.01 ఫైనాన్షియల్ స్టేట్మెంట్ క్రియేషన్, ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ట్రాన్సాక్షన్ కోడ్ ఈజ్ F.01. సో మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి ఇవ్వండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. GL అకౌంట్స్ ని బేస్ గా చేసుకునే కదా మనకి స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. మనం ఏం చేస్తాము, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. బేస్డ్ ఆన్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ we will create the
GL groups. Based on the GL groups, we will post the document entries. Based on the document entries, financial statements will be generated. అంతే కదా? కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ క్రింద ఉంది, ఇవ్వండి. చూడండి, ఫ్రమ్ జిఎల్ అకౌంట్ టు జిఎల్ అకౌంట్ అంటే జిఎల్ అకౌంట్ వైజ్ గా కూడా మనం స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. జిఎల్ అకౌంట్ ఫ్రమ్ టు చూసారా పైన, జిఎల్ అకౌంట్ వైజ్ గా కూడా స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. మల్టిపుల్ జిఎల్ అకౌంట్స్ కావాలంటే రైట్ యారో కీ పైన క్లిక్ చేసి మల్టిపుల్ జిఎల్ అకౌంట్స్ అనేవి అప్లోడ్ చేస్తాం. తర్వాత చూడండి, క్రిందికి రండి, బిజినెస్ ఏరియాస్ వైజ్ గా కూడా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. హౌ టు జనరేట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్? బిజినెస్ ఏరియా వైజ్, కరెన్సీ వైజ్, కంట్రీ వైజ్, మన ఏంటి ఇండియా కాబట్టి ఇండియా తీసుకుంటాం, నాట్ రిక్వైర్డ్. తర్వాత లెడ్జర్స్ వైజ్, how to execute the financial statements, GL accounts wise, business area wise, country wise, currency wise, language wise, ledgers wise. Ledgers unti leading ledger, non leading ledger, local accounting principles antaru. Ledgers wise ga kuda financial statements అనేవి జనరేట్ చేయొచ్చు. తర్వాత పీరియడ్స్ వైజ్, సరే ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అన్నాడు కదా, ఇక్కడ వెర్షన్ తీసుకోండి. మనం వెర్షన్ క్రియేట్ చేయలేదు కదా, స్టాండర్డ్ తీసుకుందాం. డ్రాప్ డౌన్ చేయండి, BAUS అని ఉంటుంది, USA, BAUS అది ఇవ్వండి. USA BAUS, UC కాదు, US అది BAUS. రిపోర్టింగ్ ఇయర్ 2024 1 to 16 అంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉన్నాయి, టోటల్ గా 16. 2024 ఇయర్ కి స్టేట్మెంట్ అనేది జనరేట్ చేస్తున్నాం. రిపోర్టింగ్ ఇయర్ 1 to 16, 1 నుండి 16 వరకు, లేదంటే 1 to 10 కావాలంటే 1 to 10 అంటే పీరియడ్స్ వైజ్ గా కూడా స్టేట్మెంట్స్ ని జనరేట్ చేయొచ్చు. కంపారిజేషన్ ఇయర్ అంటే 2024 కి 23 కి కంపారిజేషన్ కూడా చేసుకుంటున్నాం. అంటే ఇయర్ లో ఎక్స్పెన్సెస్ ఎంత అయింది? 10 lakhs అయింది. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? 5 lakhs ఉంది. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే కంపారిజేషన్ అన్నమాట. అట్లా కూడా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి, టాప్ లో కమాండింగ్ పైన ఎగ్జిక్యూట్ చూడండి, చూసారా? రిపోర్ట్ జనరేట్ అయింది. ఇది చేసిన ట్రాన్సాక్షన్స్, ఈ స్టేట్మెంట్స్ అన్నమాట. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. డిఫరెంట్ డైమెన్షన్స్ లో జనరేట్ చేయొచ్చు. ఇది ఒకటే కాదు, చాలా ఉంటాయి. డిఫరెంట్ డైమెన్షన్స్ లో జనరేట్ చేయొచ్చు. దీన్ని ఎక్స్పోర్ట్ చేసి దీన్ని చూడండి, పైన లిస్ట్ లోకి వెళ్ళండి. లిస్ట్ ఉందా? టాప్ లో లిస్ట్ చూడండి, టాప్ టాప్ మెనూ బార్ ఇంకా పైకి వెళ్ళిపోండి. లిస్ట్ పైన కనిపిస్తుంది, ఇంకా పైకి వెళ్ళిపోండి. లిస్ట్ LIST లిస్ట్ ఫస్ట్ లో ఉందండి, ఫస్ట్ లో లిస్ట్ ఉంది. సేవ్ అండ్ సెండ్, ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్ కంటిన్యూ చేయండి. అవసరం కంటిన్యూ చేసింది డైరెక్ట్గా. ఇక్కడ యాక్చువల్గా మనం ఏంటంటే .OXXL ఇవ్వచ్చు, .XL ఇవ్వండి, .బిఫోర్ .XL. సరే, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. కంటిన్యూ చేయండి. .XL ఇస్తే ఎక్సెల్ షీట్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. .XL ఉంటుంది. ఎగ్జిక్యూట్ చేయండి. జనరేట్ చేయండి. అలో చేయండి. డెస్క్టాప్ ఓపెన్ చేయండి. ట్రాన్స్ఫర్డ్ అంట, ఫైల్ అనేది ట్రాన్స్ఫర్డ్ అయింది. డెస్క్టాప్ పైన చూడండి. ఫైల్ నేమ్ ఏమి ఇచ్చారు మీరు? ఎక్సెల్ షీట్ అదేనా? 25-26 అదేనా? చూడండి, అది కాదా? DOT ఎక్సెల్ పైన చూడండి, ఓపెన్ చేయండి. వర్డ్ ఫార్మాట్ లో ఓపెన్ చేయండి. చూసారా? స్టేట్మెంట్ అనేది ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇవి సబ్మిట్ చేస్తారు గవర్నమెంట్ కి. డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. PDF లో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు.
బ్యాక్ వెళ్ళండి, ఎస్ఏపిలోకి వెళ్ళండి, బ్యాక్, జస్ట్ బ్యాక్, గో బ్యాక్. ఇది ఒక కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ తీసుకోండి, క్లాసిక్ లిస్ట్ తీసేసి ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ ఎగ్జిక్యూట్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇది ఒక వే. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో మీకు తెలుసు. ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇది ఒక టీ కోడ్. SAP1 కమాండింగ్ ఫీల్డ్ ఇవ్వండి. SAP1 కరెక్ట్ ఇవ్వండి. SAP1 ఎంటర్ చూడండి. SAP ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్ టైటిల్ బార్ ఏముంది చూడండి. SAP ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్ పైన టైటిల్ బార్ చూసారా, రిపోర్ట్ సెలెక్షన్ అన్నమాట. రిపోర్ట్స్ అనేవి ఇక్కడ డైమెన్షన్స్ మనం ఓపెన్ చేసి డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం రిపోర్ట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. స్టాండర్డ్ రిపోర్ట్స్ సజెస్ట్ చేయాలి క్లయింట్ కి. క్లయింట్ కనుక స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి సాటిస్ఫై అవ్వలేదు, కస్టమైజ్డ్ రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ అబాపర్. బట్ స్టాండర్డ్ రిపోర్ట్స్ కే క్లయింట్ ని ప్రిఫర్ చేయాలి. Client cannot be satisfied, we can generate the customized reports based on the ABAP consultant, but standard ke support cheyali or refer cheyali ekkuva. So ikkada different options unnai, meer elaborate chesi reports ane execute cheyandi. Sheet open cheyandi, adi MS Word format. So how to view the financial statements? How to view the financial statement? Business area wise, GL account wise, currency wise, ledgers wise, periods wise, functional area wise, profit center wise. ఇంకా చూడండి ఉన్నాయి, కాస్ట్ సెంటర్ వైజ్ కూడా ఉంటుంది అనుకుంటా. సెగ్మెంట్ వైజ్, వాట్ ఈస్ మీన్ బై సెగ్మెంట్ ఎవరు చెప్తారు? One or more divisions, sir. Divisions, sir. Divisions is called a segment, sir. ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్పాను, ఫస్ట్ క్లాస్ లో చెప్పాను మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ అని చెప్పాను. సెగ్మెంట్ మీన్స్ అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్, మల్టిపుల్ ప్రొడక్ట్స్. ప్రియా అనేది ఒక కంపెనీ కోడ్. జింజర్ పికిల్ 1 సెగ్మెంట్, మ్యాంగో పికిల్ 1 సెగ్మెంట్. అట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నమాట, మల్టిపుల్ ప్రొడక్ట్స్. సెగ్మెంట్ మీన్స్ అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్. ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్లియరా? అర్థమైందా? ఎస్ సార్ నో? Yes, sir. సో జిఎల్ అకౌంట్ గురించి అడుగుతుంటారండి. వన్స్ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయొచ్చు వితౌట్ ట్రాన్సాక్షన్స్. ఎనీ జిఎల్ అకౌంట్ వీ కెన్ డెలీట్. వన్స్ ట్రాన్సాక్షన్ is posted, we can't delete any GL account. Why? Because as per financial terminology, we can't able to delete any GL account or any transaction. Without transactional data, we can delete. Not using management decision, wrong postings. ఇటువంటి సిచ్యువేషన్ లో జిఎల్ అకౌంట్స్ ని మనం డెలీట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ బ్లాక్ చేస్తాము. అది ఆ షీట్ లో ఉన్నదంతా చదవాలి. అది చదివితేనే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అది చదివితేనే జాబ్ వస్తుంది. ఎస్ఏపి నేర్చుకుంటారు, మీకు ఓపెన్ సీక్రెట్ చెప్తున్నాను చూడండి. 100 మెంబర్స్ నేర్చుకుంటారు, జాబ్ వచ్చేది 5 మెంబర్స్కో 3 మెంబర్స్కో వస్తుంటుంది. ఎందువల్ల? లెంతీ కాన్సెప్ట్, వర్క్ చేయరు. ఏముంది తర్వాత చూద్దాం లైట్ తీసుకుంటారు, ప్రిపేర్ అవ్వని వాళ్ళకి రాదు, అయిన వాళ్ళకి వస్తుంది జాబ్. అది మంత్లీ 20,000 ఇస్ ఎనఫ్ అనుకుంటే మీరు ఇక్కడే వర్క్ వేరే జాబ్ చేసుకోవచ్చు. 1 lakh or 2 lakhs కావాలంటే ఎస్ఐపి పైన ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్. మీకు యాక్చువల్గా థియరిటికల్ సెషన్స్ ఉంటాయండి, ఒక 3-4 డే, ఒక 1 week వరకు ఉంటాయి థియరిటికల్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? థియరిటికల్ సెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్.
మనం నెక్స్ట్ క్లాస్ ఈ రోజు మనకి ఇది అయిపోయిన తర్వాత రేపు ఏం డిస్కస్ చేద్దాము. 1 minute. రేపటి నుంచి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చెప్తాను. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 3-4 days థియరిటికల్ సెషన్స్ ఉన్నాయి. రేపు క్లాస్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ రేపు క్లాస్. జిఎల్ పోస్ట్ చేసాం. పోస్ట్ చేయకముందు అసలు ఏం జరుగుతుంది? కాన్ఫిగరేషన్ చేసాం. బిఫోర్ కాన్ఫిగరేషన్ ఏం చేస్తాము? ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో రేపటి నుండి రెడీగా ఉండండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ టుమారో క్లాస్. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్ ఆల్. సార్ మెటీరియల్ షేర్ చేస్తాను. అండ్ ఫీజ్ పే చేయాలి. కొంతమంది ఉన్నారు ఎందుకు చేయట్లేదు? లాస్ట్ బ్యాచ్ అంతా క్లియర్ ఉంది. ఈ బ్యాచ్ లో లేరు, కొంతమంది చేయలేదు. ఒక ఆల్మోస్ట్ 7 to 8 members ఉన్నట్లున్నారు. ఎందుకని చేయట్లేదు? ఫీజ్ పే చేయాల్సిన వాళ్ళు చేయండి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ అండి. బాయ్. సార్ మెటీరియల్ షేర్ చేస్తాను. మెటీరియల్ అడిగారు కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్ రేపు టుమారో చేసేస్తాను. ఈరోజు ఆల్మోస్ట్ చాలా టైం అయింది కదా, ఇంకా టైం తీసుకుంటుంది. చాలా ఉంటుంది ఆ మెటీరియల్ అంతా కూడా. టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే రేపు రిమైండ్ చేయండి. క్లియరా? ఓకే సార్. థ్యాంక్ యూ. బాయ్.